పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులు అడ్డం పెట్టి నువ్వు ఆపుకుంటున్నావు. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. మూడో మంత్రి అజారుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతా ఉంది, ఆయన కూడా ఫోన్ ఎత్తడం లేదు. ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్. ఇది మేము రెడీగా ఉన్నాం. మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలేదు. ఇట్స్ ద పబ్లిక్ ప్లేస్. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ప్రతిపక్ష నేత హరీష్ రావు ఆరోపిస్తున్నట్టు గురుకుల పాఠశాలల్లో 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా అంటే అవుననే అనిపించేటట్టు ప్రవర్తిస్తున్నారు ఈ మంత్రులు. ఎందుకు ఇట్లా అంటున్నానంటే ఒకసారి ఇప్పుడు జరుగుతున్న నాటకీయ పరిణామాలు చూడండి. అవినీతి జరిగింది అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు అరే బస్తీమే సవాల్ రారి, పలానా చోటుకి రారి, అమరవీరుల స్తూపం కాడికి రారి, అక్కడ కూర్చొని చర్చిద్దాం అన్నోళ్ళు అక్కడికి రావాలి. రాకుండా ఫస్ట్ వచ్చిన హరీష్ రావుని అట్లాగే ఆయన చుట్టూ ఉన్న నేతల్ని బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి తర్వాత మంత్రులు వచ్చి అరే ఏడి హరీష్ రావు ఎందుకు రావట్లేడు అని చెప్పి గాయగత్తర చేస్తే దీన్ని ఏమనాలి? ఇంతకు మించిన నియద్ద గొప్పని ఇంకోటి ఉంటుందా? అంటే మీరే పిలుస్తారు, వచ్చిన వాళ్ళని అరెస్టు చేస్తారు, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి ఏడి హరీష్ రావు అంటే ఇక్కడ నిజంగా వాళ్ళ అవినీతి జరిగిందా లేదా అన్నది పక్కన పెడితే హరీష్ రావు చేసిన ఆరోపణలకి మీరే బలం చేకూరుస్తున్నట్టు లేదు. సరే ఈ ముచ్చట్లన్నీ పక్కన పెడితే అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ ముచ్చట అంటే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ పిల్లలకి ఇచ్చే యూనిఫామ్లు, టైలు, బెల్టులు, బూట్లు, షూలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇందులో యూనిఫామ్లు ఏమో తెలంగాణలో ఉన్న చేనేత కార్మికులతో తయారు చేయించేటోళ్ళు, చేనేత సంఘాలతో తయారు చేయించేటోళ్ళు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి ఇట్లా చాలా ఊర్లలో నాకు తెలిసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయి. పిల్లలకు యూనిఫామ్లు కుట్టించే దాంట్లో భాగస్వామ్యం అయ్యాయి. వాళ్ళు క్లాత్ తయారు చేయించి తర్వాత వేరే వాళ్ళతో కుట్టించి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకు పంపిణీ చేసేది. అట్లనే లిడ్ క్యాప్ అని ఇంకొకటి ఉంది. లిడ్ క్యాప్ అంటే లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది తెలంగాణకి, ఏపీకి సపరేట్గా ఉంది. ఈ లిడ్ క్యాప్ తెలంగాణకి ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చేది పిల్లలకు సంబంధించిన షూసు, టైలు, బెల్టులు ఈ 3 రకాల వస్తువులు తయారు చేయమని లిడ్ క్యాప్కి గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చేది. ఇది ప్రభుత్వ సంస్థ. సో లిడ్ క్యాప్ అవి తయారు చేసి పిల్లలకు పంపిణీ చేసేది. ఈ 2 సంస్థలు నాకు తెలిసి తెలంగాణ సహకార సంఘాలంటే మన చేనేత కార్మికులే, అట్లాగే లిడ్ క్యాప్ అది గవర్నమెంట్ సంస్థ. ఈ 2 రకాల వస్తువులను తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ పిల్లలకు సరఫరా చేసేది. మ్యాక్సిమం స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు అటు యూనిఫామ్లు కానీ, ఇటు టైలు, బెల్టులు, బూట్లు కానీ ఇవన్నీ అరేంజ్ అయ్యి ఉండేవి. కానీ ఎందుకు ఇవి టైంకి ఇస్తున్నారు? అట్లాగే గవర్నమెంట్ సంస్థలు, మన చేనేత కార్మికులు ఇన్ని అనుకూలతలు ఇక్కడ ఉంటే దీన్ని కాదని ఈసారి వీళ్ళ నుంచి ఇది క్యాన్సిల్ చేసేసి ఈ ఆర్డర్లు, ఈ కాంట్రాక్ట్ వీళ్ళ నుంచి క్యాన్సిల్ చేసేసి వేరే ఏదో ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా గుజరాత్కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థకి ఇస్తే అందులో దగ్గర 2000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది హరీష్ రావు ఆరోపించిండు. ఆ తర్వాత బీఆర్ఎస్ దీన్ని ఒక క్యాంపెయిన్ కింద తీసుకుంది. నెక్స్ట్ డే ఇమీడియట్గా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కూడా అవినీతి జరిగింది అని చెప్పి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి గట్టిగా మాట్లాడి ఇక్కడనే పంచాయతీ మొదలైంది. వాస్తవానికి ఇదంతా సంక్షేమ శాఖ చూసుకుంటుంది. ఎందుకంటే పిల్లల సంక్షేమం కోసమే కదా సంక్షేమ శాఖ చూసుకుంటుంది. ఇందులో 3 సంక్షేమ శాఖలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒకటి గురుకుల సంక్షేమ శాఖ, రెండోది బీసీ సంక్షేమ శాఖ, మూడోది మైనారిటీ సంక్షేమ శాఖ. ఈ 3 రకాల స్కూళ్ళకి ఇక్కడి నుంచే రావాలన్నమాట. సో ఈ 3 రకాల శాఖలు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా ఆ 3 శాఖల మంత్రులు గురుకుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళు 3 స్పందించారు. ఏది ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు 3 స్పందించి లేదు ఆరోపణలన్నీ ఉత్తదే తూచి అసలు అవాస్తవం, ఇదంతా ఉట్టిగా మా మీద బట్టగాల్చి మీదేస్తురు, బురద తెచ్చి మా మీద పోస్తురు, సరే మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మేము వచ్చి చర్చకు సిద్ధం అని చెప్పి ఆ ప్లేస్ కూడా వాళ్ళే చెప్పారు. గన్ పార్క్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వద్దాం రండి, అక్కడ చర్చ పెట్టుకుందాం అని చెప్పి మొత్తం గాయగత్ర చేసారు. దాంతో సరే ఓకే మీరు సవాల్ విసిరారు కదా మేము వస్తున్నామని చెప్పి అట్లాగే హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అట్లాగే కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు వీళ్ళందరూ కలిసి ఆ గన్ పార్క్ దగ్గరకు వస్తున్నారు. గన్ పార్క్ దగ్గరికి వచ్చే దారులనే అడ్డుకొని వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం వేర్వేరు పోలీస్ స్టేషన్లకి సిటీ అంతా తిప్పి లాస్ట్ కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పొన్నం గారు మీరు రమ్మన్నారు, మేము బయలుదేరితే మీ పోలీసులు అడ్డం పెట్టి ఆపుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు పొన్నం గారు. ఇక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ రింగ్ అవుతుంది, ఆయన ఫోన్ ఎత్తడం లేదు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని ఫోన్ చేయడం లేదు. అదే విధంగా ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తారు, పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు. లక్ష్మణ్ గారు
అరే ఇగో నన్ను రాలేదు పారిపోయినామని తింటున్నాడు. నువ్వు చూడు ఇక్కడ తింటున్నాడు నన్ను, హరీష్ రావు రాలేదని. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు. గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అజరుద్దీన్ గారికి కూడా ఫోన్ చేస్తున్నాను. 3 మంత్రులు పిలిచారు, 2 మంత్రులు ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేదు. అజరుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతా ఉంది. ఇప్పటిదాకా పొన్నం ప్రభాకర్ గారు ఎత్తలేదు, లక్ష్మణ్ గారు ఎత్తలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారు ఫోన్ రింగ్ అవుతుంది. కనీసం అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తినా, ఇది అజరుద్దీన్ గారి ఫోన్. అజరుద్దీన్ గారికి ఫోన్ చేస్తున్నా. ఒకవేళ అజరుద్దీన్ గారు ఫోన్ ఎత్తితే పోలీసులకు చెప్పండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని. ఇప్పుడు 2 మంత్రులకు ఫోన్ చేస్తే 2 ఎత్తలేదు. మీరు టీవీలో చూస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అజరుద్దీన్ గారు కూడా ఎత్తలేదు. 3 మంత్రులకు ఫోన్ చేసినాం, మేము బయలుదేరినాం, మీరే ఛాలెంజ్ విసిరారు, మీరే నన్ను రమ్మన్నారు. బయలుదేరి వస్తా ఉంటే మీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని చర్చకు రానిస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రులు అక్కడికి వచ్చి ఏడి హరీష్ రావు అంటే అరెస్ట్ చేసేది మీ గవర్నమెంట్, పోలీసులు మీకు తెలియకుండా అయితే పోలీసులు పనిచేయరు కదా. హరీష్ రావు అరెస్ట్ వార్త అన్ని ఛానళ్లలో వస్తుంది. హరీష్ రావుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు అన్న వార్త అన్ని ఛానళ్లలో వస్తుంది. అట్లాంటప్పుడు మళ్ళీ మంత్రులు అక్కడికి వచ్చి మేము వచ్చి కూర్చున్నాం చర్చకి, హరీష్ రావు ఏడి అంటే నిజంగా ఇంత నియద్దక్కువ పని ఇంకోటి ఉంటుందా? ఏదో మేము తప్పించుకొని అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్, ఇది మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలేదు. ఇట్స్ పబ్లిక్ ప్లేస్, మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మంత్రులు వ్యవహరిస్తున్న ఈ వ్యవహారమే మొత్తం తెలంగాణ సమాజంలో అనుమానాలు రేపెత్తిస్తుంది. నిజమేనేమో, నిజంగానే 2000 కోట్ల అవినీతి జరిగిందేమో అన్న అనుమానాలు తెలంగాణ సమాజం మొత్తంలో వ్యాపించింది ఒక్క పూటల. ఎందుకు అంటే ఇదే రీజన్ చెప్తాను. లిడ్ క్యాప్, చేనేత సహకార సంఘాలు ఇవన్నీ పిల్లలకు కావలసిన బూట్లు, టైలు, బెల్టులు, యూనిఫామ్లు ఇవన్నీ టైంకి ఇచ్చేయి, అట్లాగే నాణ్యమైన వస్తువుల్ని ఇచ్చేయి. పైగా ప్రభుత్వ సంస్థలు, చేనేత సహకార సంఘాలన్నా ప్రభుత్వ సంస్థలే కదా, ప్రభుత్వ సంస్థలు మరి వీటిని కాదని ఏ కారణం చెప్పి వీటిని రిజెక్ట్ చేసి కాంట్రాక్ట్ తీసుకెళ్లి ప్రైవేట్కి ఇచ్చిరా. అది గుజరాత్కి ఇచ్చిరా, అందులో అవినీతి జరిగిందా అవినీతి జరగలేదా అన్న విషయం పక్కన పెట్టండి. ఎందుకు మంచి ప్రోడక్ట్ వస్తున్న సంస్థలను వదిలేసి అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు? కారణం ఏంది చెప్పాలి కదా. గవర్నమెంట్ ఇదేం దేశ రక్షణకు సంబంధించిన విషయం కాదు కదా, దాచిపెట్టడానికి. ప్రజాస్వామ్య ప్రభుత్వమే కదా, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, ఎందుకు చెప్పట్లేదు? ఏ కారణంతో ఈ చేనేత సహకార సంఘాలు లిడ్ క్యాప్ చేస్తున్న పనిని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అది కూడా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి 20 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా ఆ ప్రొడక్ట్స్ ఏవి రాలేదు ఇంకా. అంటే యూనిఫామ్స్ కానీ, టైలు, బెల్టులు, బూట్లు కానీ ఇవేవి గవర్నమెంట్ స్కూళ్ళకి చేరలేదు. మరి దేనికోసం? టైంకి ఇస్తున్న సంస్థలను వదిలేసి టైంకి ఇవ్వని సంస్థకి ఏ కారణంతో ఇచ్చింది గవర్నమెంట్ ఆర్డర్? ఇది తేలాలి కదా, ఇది తేలట్లేదు. ఇది తేలాలంటే చర్చ జరగాలి. చర్చ జరగకుండా హరీష్ రావుని అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించి తర్వాత మంత్రులు వచ్చి అక్కడికి వచ్చి ఏడి హరీష్ రావు అంటే నిజంగా ఇదంతా అనుమానం తెప్పించే వ్యవహారం కాదా? అంటే మంత్రులు వ్యవహరిస్తున్న విధానమే ఏమో నిజంగానే అవినీతి జరిగిందేమో అని చెప్పి ప్రజల్లోకి పోతుందా లేదా? ఇప్పటికైనా ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మానేయండి. నిజంగా అందులో అవినీతి జరగలేదనుకుందాం, ఏ కారణం చేత మీరు ఈ సంస్థలను వదిలేసి వేరే ఒక ప్రైవేట్ సంస్థకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారో ఒక ప్రెస్ మీట్ పెట్టి 3 మంత్రులు చెప్తే అయిపోద్ది. దానికి ఇంత రచ్చా గాయగత్ర అవసరం లేదు. ఒకవేళ అవినీతి జరిగిందేమో అనుమానాలు ప్రతిపక్షానికి ఉన్నట్టు గవర్నమెంట్ కూడా ఉన్నాయి అనుకుందాం. ఉంటే మీరే ఒక కమిటీ వేయండి, విచారణ జరిపించండి. నిజంగా అవినీతి జరిగినట్టు తేలితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి, అయిపోద్ది కదా. ఇంత చిన్నదానికి మొత్తం నిజంగానే అవినీతి జరిగిందేమో అన్నట్టు ఈ మంత్రులు వ్యవహరిస్తున్న తీరు వల్లనే జనాలు అనుమానపడు. ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే రేపు అసెంబ్లీలో విషయం వచ్చినప్పుడు దీని మీద చర్చ పెట్టి క్లారిటీ ఇస్తే అయిపోయేదానికి చర్చకు పిలిచి అరెస్టు చేయించి తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి ఏడి చర్చ ఏది హరీష్ రావు ఏడి అంటే నిజంగా జనంలో కూడా మీరు పలసన అయిపోట్లా. అది గవర్నమెంట్కే చెడ్డ పేరు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? అవినీతి జరిగిందనిపిస్తుందా లేదా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.